గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక మనం చూస్తూ ఉన్నాము, 2 రోజులుగా ఏదైతే 2-3 రోజులుగా డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ ఏదైతే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక నిన్న ఓయూలో మనం చూసాం, 2 రోజులుగా ఓయూలో కూడా ఆ రకంగానే విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న పరిస్థితి కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. లాఠీచార్జ్ చేశారు. అందులో కొంతమంది విద్యార్థులకు నిరుద్యోగులకు గాయాలు కావడం, దాంతోపాటు ఇటు మీడియా ప్రతినిధికి కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాళ్ళపైన కూడా ప్రస్తుతానికైతే హాస్పిటల్ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? నిజంగా అంటే ప్రభుత్వం చెప్తూ ఉంది ఇక్కడ చేస్తుంది నిరుద్యోగులు కాదు, దీని వెనుక ఒక పెద్ద కుట్ర కోణం దాగి ఉంది అనేది చెప్తూ ఉన్నారు. పిడికి మంది నిరుద్యోగులను పట్టుకొని వీళ్ళు ఒక వర్గానికి చెందిన వాళ్ళు, ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఈ రకంగా నిరుద్యోగులను ఉసకొలుపుతున్నారు. గత 10 ఏళ్ళుగా వాళ్ళు కనీసం ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. వేసిన నోటిఫికేషన్ కూడా చూసాం ఏ రకంగా లీకులు అయ్యాయో. సో ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినట్లు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ రకంగా నిరుద్యోగులను ఉసకొలుపుతున్నారు. దీని వెనకంతా కూడా ఒక కుట్ర కోణం ఉంది అనే విధంగా చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? ఈ నిరుద్యోగుల వెనక ఎవరున్నారు? అసలు లేటెస్ట్గా మనం చూసాం, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కామెంట్ చేశాం. ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం, దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన. లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి? ఎందుకు పక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సవాలు వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడాలి. లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని. సో మొత్తానికి ఎవరున్నారు అనేది తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి మాటల్లో బట్టి. నిజంగా పరిస్థితి ఉందంతా ఇదంతా ప్రశాంతంగా ఉద్యోగాల కోసము ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తుంటే రాకుండా చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజ్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు ఉన్నారు. బాలరాజ్ గారు, మీ దగ్గరికి వద్దాం. గుడ్ మార్నింగ్. చూసాం కదా ముఖ్యమంత్రి గారి కామెంట్ చూసాం. దీని వెనకంతా ఏదో పెద్ద కుట్ర కోణం జరుగుతుంది. ఒక మాఫియాలా తయారైపోయారు, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, కొందరిని ఉసకొలుపుతున్నారు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, కొంత మంత్రులు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా రాజేష్ గారు, అదేవిధంగా మీకు 60 యాజమాన్యానికి, 60 ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు హర్షవర్ధన్ రెడ్డి గారికి, అందే సత్యం గారికి, ఎన్వి సుభాష్ గారికి నమస్కారం. మరి అలా మహబూబ్నగర్ లో మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, తెలంగాణ సమాజమే కాదు, తెలంగాణ 50 మంది నిరుద్యోగుల్ని, తెలంగాణ విద్యార్థుల్ని కించపరిచేటట్టు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అనేవి చాలా వెగుటు పుట్టిస్తా ఉన్నవి. వాస్తవంగా ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నాడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారం రావాలని కొట్లాడుతున్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. సార్, ఇప్పుడు నిరుద్యోగుల్ని అంటే ఒక మాట్లాడుతాను, ఆయన అనడంలో తప్పు అనిపిస్తుందా మీకు? మరి నిజంగా మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే మీరు చేయొచ్చు కదా దీక్ష. మరి ఇప్పుడు కేటీఆర్ దీక్ష చేయొచ్చు కదా, హరీష్ రావు దీక్ష చేయొచ్చు కదా. మరి సార్ ఇటండి, నిరుద్యోగులు చేస్తున్నటువంటి దీక్షలు కావచ్చు, విద్యార్థులు చేస్తున్న దీక్షలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు సన్నాసులు దద్దామని మాట్లాడొచ్చా? అంటే దీక్షలు చేస్తే సన్నాసులు అవుతారా? మీరు రెచ్చగొట్టొచ్చా? ధర్నాలు చేస్తే దద్దమ్మలు అవుతారా? మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టొచ్చా అంటున్నారు వాళ్ళు. అదే అంటున్నారు. ప్రజాపాలనలో ఏ దీక్షలైనా చేయొచ్చు, ఏ ధర్నాలైనా చేయొచ్చు, ఏ వినతి పత్రాలను చేయొచ్చు. ఎప్పుడైనా బారికేడ్ లేకుండా గేట్లు ఓపెన్ గా తెరుస్తాయి అన్నావు కదా. ఏ గేట్లు ఓపెన్ తెరుచుకున్నాయి ఆయన? ఏ పోలీస్ స్టేషన్ పోయి చూద్దాం పాండి, ఏ కార్యాలయం పోయి చూద్దాం రాండి. ఎక్కడ బారికేడ్ లేవు. ఇప్పుడు బాహుబలి బారికేడ్లు వచ్చినాయి. అసలు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే బారికేడ్లు ఉండే, ఇప్పుడు బాహుబలి బారికేడ్లు. అంటే 1 మీటర్ పైన పోలీసులు నిలబడి పైనంగా చూసే బారికేడ్లు వచ్చినాయి. అంటే ప్రజాపాలనలో బాహుబలి బారికేడ్లు. చూద్దాం రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజాపాలనలో వచ్చిన మార్పు ఇది. రాజేష్ గారు, నేను ఏమంటున్నంటే, డెమోక్రసీలో మీరు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీరు అనేక రకాల హామీలు ఇచ్చినారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలను మేము చర్చిస్తా ఉన్నాము. మేము కొత్తగా అడగట్లేదు.
డిఎస్సి వాయిదా వేయాలంటున్నారు. గతంలో మీరే చెప్పారు కదా, డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామన్నది మీరే, 25,000 ఉద్యోగాలు వేస్తామన్నది మీరే. మరి ఇలా అదే 25,000 ఉద్యోగాలు ఏమని నిరుద్యోగులు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు తప్ప. రాజేష్ గారు ఒకటి. రెండోది 1:100 పిలుస్తాం మేమని మీరే అన్నారు, పిలవమని చెప్తున్నారు వాళ్ళు గ్రూప్ 1 సంబంధించిన వాళ్ళు. మరి మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయమని వాళ్ళు అమలు చేయమని చెప్తా ఉన్నారు. అదే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది మీరే, 4,000 ఇస్తామన్నది మీరే. చూడండి బాలాజీ గారు, వాళ్ళు వచ్చి సంవత్సరం కూడా కాలే, మీరు క్వశ్చనే చేయకండి. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ నుండి మీరు చేయలేని పని ఈ రోజు వీళ్ళు చేస్తున్నారంటే ఏం చెప్తారు? వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా, వాళ్ళు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదండి. 10 ఏళ్ళు మీరు ఉండి ఎందుకు ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు మరి? రాజేష్ గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయొద్దు, అడగొద్దు అంటే తప్పు సార్. ఇప్పుడు అంజ సత్యం గారు చెప్తారు, హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్తారు, ఎన్వి సుభాష్ గారు చెప్తారు. మీరు కాబట్టి మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అడగొద్దు అంటే మరి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి ఇది నిరుద్యోగులేనా? మీరు చెప్పండి నిజంగా. బాలరాజు గారు, మీరు కూడా ఓయూలో ఉన్నారు, ఇప్పుడు ఓయూలో చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా నిజంగా నిరుద్యోగులేనా? లేక నిరుద్యోగుల పేరుతో కొంతమంది, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి అన్నారు సన్యాసులు కొన్ని చదువురాని వాళ్ళు ఉద్యోగాలు వద్దని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు అని. నేనేమంటే రాజేష్ గారు, తప్పది 100% ముఖ్యమంత్రి గారు ఆ వాక్యాల్ని విరమించుకోవాలి. ఇలా నిరుద్యోగ సమాజాన్ని, విద్యార్థి సమాజాన్ని అవహేళన చేసినారు, వారు కించపరిచినారు. ఇలా ఉస్మాన్ సిటీ వేదికగా జరుగుతున్న ఉద్యమంలో సార్ ఇవాళ నేను ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది. ఆ జర్నలిస్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళేనా? ఇది ఎక్కడ అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. విద్యార్థులు నిన్న ఆందోళన చేస్తా ఉన్నారు, మీరు రాండి, హర్షవర్ధన్ రెడ్డి గారిని వెంట పెట్టుకొని పోతా, అంజ సత్యం గారు విశ్లేషకులు వారిని వెంట పెట్టుకొని పోతా, మీరు కూడా మీ టీవీని తీసుకొని రాండి, ఉస్మాన్ సిటీలో జరుగుతుందేదో చూడండి. అక్కడ జరుగుతుంది ఏం లేదు సార్. వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్, నిన్న మొన్నటి దాకా మేము టెట్ ప్రిపేర్ అయ్యాము, కావాలేదు కాబట్టి టెట్ కు డిఎస్సి కి నిర్వహణ మధ్య మాకు కొంత సమయం కావాలని అడుగుతా ఉన్నారు సార్. అదే విధంగా మీరు మెగా డిఎస్ చేస్తామన్నారు. గతంలోనే బీఆర్ఎస్ ఆల్రెడీ 7,000 ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫై చేసింది, టీచర్ ఉద్యోగాల్ని. దానికి మీరు 3-4 ఉద్యోగాలు కలిపి 11,000 వేస్తే ఎట్లా? 25,000 వేస్తామన్నారు, 25,000 వేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ 2 అంశాలే. ఇలా రాజకీయం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు, కేటీఆర్ కాదు, దూదిమెట్ట బాలయ్య రాజేష్ గారు. 2 అంశాలు. టెట్ నిన్ననే జరిగింది కాబట్టి రిజల్ట్ వచ్చి వారం అవుతుంది కాబట్టి మాకు కొత్త వెసులుబాటు చేయండి, పరీక్ష సమయానికి ఒకటి అడుగుతా ఉన్నారు. మీరు మెగా డిఎస్ అన్నారు, 25,000 వేస్తామన్నారు, 11,000 వేసినారు, వాటి పోస్టులు పెంచండి. రెండోది గ్రూప్ 2 కు మరియు డిఎస్సి ఏదైతే పరీక్ష తేదీల మధ్యలో కొంత టాలీ అవుతా ఉంది కాబట్టి ఆ పరీక్ష తేదీల మంచి మార్చండి అని చెప్తా ఉన్నారు. ఈ 3 అంశాలు ఏమైతుందంటే బాలరాజు గారు, ఒకటి ఇప్పుడు ఇట్లా మీరు వాయిదా వేస్తూ పోతుంటే రేపు మళ్ళీ ఎవరో కోర్టులకు వెళ్ళడము, తర్వాత మళ్ళీ దాన్ని వాయిదా పడ్డము, ఇలా కంటిన్యూ అయితేనే ఉంటది కదా. గ్యాప్ వచ్చే కొద్దీ వీళ్ళకే నష్టం కదా నిరుద్యోగులకి. ఇదంతా మీకు తెలియదా? గతంలో మీరు ఉన్నప్పుడు జరగలేదా? చెప్పు, గతంలో మీరు ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతమంది కోర్టులకు వెళ్ళారు? రాజేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఉద్యమం చేస్తా ఉంటే మమ్మల్ని కెమెరాల ముందు చూపించిన వాళ్ళు సార్. అలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మీకు మంచి అనిపిస్తుందా సార్? మీరు జర్నలిస్ట్ గా నేను అడుగుతా ఉన్నా, నేను వేదిక ద్వారా అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి అట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా? కోచింగ్ సెంటర్లో పట్టుకొని వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్ లో చెప్పే వాళ్ళు తెలంగాణ నిరుద్యోగులు కాదా? వాళ్ళు కూడా ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకొని వాళ్ళు చదువుకొని ఎంఏ బీఈడి చదువుకొని ఎంఎస్సి బీఈడి చదువుకొని ఒక టీచర్ గా పనిచేస్తున్నారు. అంటే టీచర్ వృత్తిని అవమానపరిచారు, విద్యార్థులను అవమానపరిచారు, నిరుద్యోగులను అవమానపరిచారు. ముఖ్యమంత్రి గారు వెంటనే డేంజరస్ గా హర్షవర్ధన్ ద్వారా క్షమాపణ కోరుతా ఉన్నారు 60 ద్వారా. ఇదెక్కడ అన్యాయం అండి? ఏ నిరుద్యోగుల పేరు చెప్పి, ఏ విద్యార్థుల పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ఏం చేశారండి? ఇవాళ మేధావులుగా షోకాళ్ళు మేధావులు అంటున్నటువంటి ప్రొఫెసర్ కోదండరాంని అడుగుతాను నేను, ఎటువైనావు నువ్వు? డిఎస్సి వాయిదా వేయిస్తావా, ఏదో వేయించవా? అదే గ్రూప్ 1:100 మల్లయ్యని, ఆకునూరు మురళని, అదేవిధంగా బల్మూరు వెంకట్ని, అదేవిధంగా చాలా మంది షోకాళ్ళు మేధావులు ఉన్నారు కదా, ఎటువైరు మీరు కనపడట్లేదా? మీరు 60 అడుగుతారు నేను. సుభాష్ గారు మ్యూట్ లో ఉన్నట్లున్నారు. సుభాష్ గారు, ఇదంతా సుభాష్ గారు ఒకటి, ఇదంతా కూడా నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమై వాళ్ళు రేపు ఆ పని మీద ఉంటే కొందరు కావాలని చెప్పేసి కొందరు ముసకొలిపి ఇలా రోడ్ల మీదకి పంపిస్తున్నారు అనేది బాగా ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా లేక నిజంగానే నిరుద్యోగులు వాయిదా వేయాలని చెప్పేసి చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు అంటారా? 60 ప్రేక్షకులకు, యాజమాన్యానికి, పీసీఆర్ కు, తర్వాత అక్కడ ఉన్న ప్యానెల్ పెద్దలకు, రాజేష్ గారికి అందరికి నమస్కారం. నమస్తే అండి. ఈ సబ్జెక్ట్ చాలా రోజుల నుంచి జరుగుతుంది రాజేష్ గారు, మనం కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వం చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయొద్దని చెప్పి
కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇచ్చినారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2023 మే 8 నాడు ప్రియాంక గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ సరూర్ నగర్ లో పెద్ద ఒక సభ పెట్టినారు. దాంట్లో 2-3 ముఖ్య అంశాలు ఏమున్నాయంటే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. యువకులు, ముఖ్యంగా యువకులు ఏదైతే 2014 ముందు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పోరాటం చేసినారో వాళ్లకు నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద మనం పోయినాము. ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం అది ఫెయిల్యూర్ అయింది. మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. 2 లక్షల ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మేము 1 సంవత్సరం లోపలనే మరి నియామకాలు చేస్తామని చెప్తున్నారు. ఇది ఫ్యాక్టరీ. సో యూత్ డిక్లరేషన్ అది, దాని మీద ఏంటంటే పేపర్స్ కూడా ఉన్నాయి, అందరు కూడా మనం మొత్తం చూసుకోవచ్చు. మేము ఏమంటున్నామంటే 6 నెలలు 7 నెలలు అయిపోయిందండి. ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, వేరే ఎలక్షన్స్ కూడా లేవు ఇంకా. సో ఏదో ఒక వంక మీద యువకులకు మనం ఏంటంటే, ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు రాజకీయం చేయొచ్చు, కానీ ఇవాళ కామన్ సబ్జెక్ట్ ఏముందంటే అన్ని రాజకీయ పార్టీలకు ఒక బాయిలింగ్ పాయింట్ ఏముందంటే యువకులు, నిరుద్యోగస్తులు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి హామీ పథకాలు ఇవ్వాలి మనం. అది ఏ ప్రభుత్వం రావడా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో వచ్చింది కాబట్టి బాధ్యత ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది అన్నట్టు. మేము ఏంటంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి వేరే పార్టీ మేము వాళ్ళు ఏంటంటే ఆరోపణలు చేస్తాం, అనుమానాలు వ్యక్తం చేస్తాం, కానీ బాధ్యత అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మహబూబ్ నగర్ లో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అందులో మరి యువకులు కాదు, అందులో యువకుల వెనకాల ముసుగులో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి. కనుక నిజంగా అనుకుంటే అధికార యంత్రాంగం మీ దగ్గర ఉంది, పోలీసు ఉంది మీ దగ్గర. ఎవరైతే నిజంగా యువకులు ఎవరైతే దీక్ష చేస్తున్నారో వారిని వారికి అనుమతి ఇవ్వండి, అంతేగాని దాని మీద ఏంటంటే రాజకీయం అంటే ఏదో ఒక నెపంతో ఈ యొక్క వాయిదా కానివ్వండి, లేకుంటే సుభాష్ గారు నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో చెల్లది ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఇప్పటికీ 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్తున్నారు వచ్చిన 6 నెలల్లోనే. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో కూడా కొన్ని కోర్టు చిక్కులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని. ఇదన్నీ కనపడట్లేదా? ఇదన్నీ మీ అందరికి కనపడట్లేదా, మీకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ? 100% కనిపిస్తుంది, కనిపించాలి. మరి నేను ఏమంటున్నానంటే, ఇలా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఏంటంటే వ్యక్తి వాళ్ళ అపోజిషన్ స్థాయి దిగజారిందంటే మాట్లాడద్దు. అంటే యువకులకు ఎవరైతే ఉన్నారో అంటే యువకులే కదా ఇవాళ ఏంటంటే మీకు నిరుద్యోగులే కదా కాంగ్రెస్ పార్టీ ఓటేసినారు, బీఆర్ఎస్ లో బీజేపీ వద్దని చెప్పి మీకు వేసినారు కదా. నిజంగానే అటువంటి వాళ్ళు ఉంటే, అంటే ఎవరన్నా శక్తులు కనుక ఈ యొక్క యువకులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ముసుగులో కనుక ఉంటే మీరు వాళ్ళని ఏంటంటే ఏర్పారేయండి. అంటే ఇప్పుడు చాలా క్లియర్ గా అందులో మొత్తం తెలిసిపోతుంది. అంటే పోలీస్ స్టేషన్ కనుక వాళ్ళు ఏంటంటే పోలీస్ వాళ్ళు కనుక స్ట్రిక్ట్ గా అనుకుంటే అందులో యువకులు ఎవరు, వాళ్ళ మీద వెనకాల ఉన్నారో తీసేస్తున్నారు. ఏమంటున్నారు అంటే, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఏంటంటే మీరు హామీ ఇచ్చినారు, ఆ హామీని నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మా అంటే యువ మోర్చా నాయకులు కూడా, మహిళా మోర్చా నాయకులు కూడా మొన్న పెద్ద ధర్నా చేసినారు. ఇవన్నీ ఉపయుక్త అయితే మీకు అధికారంలో వచ్చినారు కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంటుంది మీకు. సో మీరు నిజంగా ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, లేకుంటే ఏదో ఒక నెపంతో ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చాలా క్లియర్ గా అంటే పరీక్షలు పెట్టినది సుభాష్ గారు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే ఈ రోజు ఏదైతే నిరుద్యోగులు ఆందోళన చేస్తుందో ఇది కరెక్ట్ అయిన చర్యనే, ఖచ్చితంగా వాయిదా వేయాలని మీరు కూడా డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని? ఒకటండి, ఇప్పుడు ఏదో ఒక నెపంతో ఏంటంటే కోర్టులో ఏంటంటే ఎవరో పోయిందంటే స్టే పట్టుకొచ్చి మళ్ళా పరీక్షలు అంటే వాయిదా వేయడం అనేది నేను అదే అంటున్నాను. బీఆర్ఎస్ నేతలు నేను అదే అంటున్నాను, ఇప్పుడు వాయిదా వేస్తే రేపు మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్ళి అది అలాగే ప్రొలాంగ్ అవుతుంది కదా. అదే చెప్తున్నాను. ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీస్ మీద ఏంటంటే మనకేంటంటే బాధ్యత ఉన్నది. మనం ఏంటంటే రాజకీయం చేయాలి, కంపల్సరీ చేయాలి. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయం చేయాలి, అంతేగాని యువకుల వాళ్ళ ఏంటంటే లైఫ్ తోటి వాళ్ళ ఫ్యూచర్ తోటి మనం ఆడుకోవడం. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుభాష్ గారు, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదైతే టీచర్ ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ అన్న పెట్టారు. అప్పుడు ఏం జరిగింది, కోర్టుకు వెళ్ళారు, వాయిదా పడ్డది. అది అలా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావద్దనే కదా ప్రభుత్వం ఇది ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే ఫుల్ ప్రూఫ్ మెథడాలజీ పెట్టుకోవాలంటే కోర్టు పోకుండా అంటే ఒక అమెండ్మెంట్ పట్టుకొచ్చి ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి కోర్టు కూడా పోతాను. కోర్టు కూడా ఏంటంటే ఇంటర్ఫియర్ కాదు. ఊరికి టైం వేస్టెడ్ చేస్తే గడ్డాల మీసాలు పెంచుకొని ఆస్తులు అమ్ముకొని అంటే సమయం తర్వాత డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని కోచింగ్ సెంటర్ లో
సుభాష్ గారు, చాలా ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏంటంటే బాధ్యత వహించాలి. ఓకే, హర్షవర్ధన్ గారు ఒక్క అంశం అండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే లాఠీ చార్జ్ ఉందో మనం చూసాం. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అశోక్ నగర్ తీసుకువెళ్ళి అక్కడంతా కూడా నిరుద్యోగులతో కల్పించాడు, మాట్లాడించారు. ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు చూడండి, కోచింగ్లు తీసుకుంటున్నారు. ఇంట్లో నుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపించి కష్టపడి డబ్బులు పంపించి ఉద్యోగాలు లేదు, గత ప్రభుత్వం 10 ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిన మీరు, మీ వైపు ఉన్న ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈరోజు లాఠీ చార్జ్ చేయడం అనేది ఓయూలో మనం చూసాం. గతంలో ఎప్పుడు ఉద్యమ సమయంలో చూసాం అలాంటి లాఠీ చార్జ్లు. ఎందుకంటే నేను కూడా ఆ సమయంలో అక్కడ వెళ్ళాను, కవర్ చేశాను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందనుకోండి, ఆ పరిస్థితి ఉంది, ఇంకా పరిస్థితి రాదు అనుకున్నాం. కానీ మళ్ళీ ఈరోజు చూస్తే సేమ్ రిపీట్ కనబడుతుంది. నిన్న ఆ పరిస్థితి ఎందుకు అట్లా వస్తుంది? దాంతోపాటు ముఖ్యమంత్రి కామెంట్స్ కూడా కాస్త అంటే సరైన పద్ధతి కాదేమో అనిపించింది. అంటే నిరుద్యోగులను కాస్త అవమానపడే విధంగా మాట్లాడారేమో అని. అట్లా అని చెప్పి వీళ్ళేం కరెక్ట్ మాట్లాడలే. నిన్న వీళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రిని ఆ రకంగానే మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఎవరికైనా ముఖ్యమంత్రి మన రాష్ట్ర ప్రజలు గెలిపించారు కాబట్టి నిన్న చాలామంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అరే తురేలు కొట్టారు. అది కరెక్ట్ అయిన విషయం కూడా కాదు, అది చాలా తప్పది అనుకోండి. ఏం చెప్తారు హర్షవర్ధన్ రెడ్డి గారు? మ్యూట్లో ఉన్నారండి, హర్షవర్ధన్ గారు మ్యూట్లో ఉన్నారు. మాట్లాడండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకుపోయినటువంటి కాన్సెప్ట్ ఏంటి? తెలంగాణలో 9.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు లేదా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టట్లేదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల ప్రక్రియ చేపడదామని చెప్పేసి యువ డిక్లరేషన్ ఇచ్చే క్రమంలో రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయారు. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7 నెలల లోపలనే ఆల్మోస్ట్ ఒక 56,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న ఉస్మానియాలో జరిగినటువంటి లాఠీ చార్జీకి నేను కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా లేదా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా కొంత బాధపడతా ఉన్నాను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆ విద్యార్థులు మరీ శృతి మించి నిరసన అనేది గతంలో ఎట్లుంటుండే, ఒక దగ్గర కూర్చొని నిరసన చేయడమో లేదా ఎక్కడో ఒక కార్యాలయాన్ని ముట్టడిస్తే ఆ ముట్టడించిన కార్యాలయ హెచ్ఓడీలు పిలిచి చర్చలు జరిపి ఒక రిప్రజెంటేషన్ తీసుకునే ఆనవాయితీ ఉంటుండే. నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ముట్టడి అనేది చాలా ఉద్రిక్తతలకు చోటు చేసుకుంది. కాబట్టి డెఫినెట్ గా పోలీసులు ఆ విధమైనటువంటి చర్యకు పూనుకున్నట్టున్నారు. ఇంకొకటి రాజేష్ గారు, ఈ డిఎస్సి వాయిదా అనే దాని మీద ఒక చర్చ జరుగుతా ఉంది 10 రోజులుగా. నేను ఒక్కటే చెప్తా, ఈ డిఎస్సి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ బిఆర్ఎస్ ప్రభుత్వం 5089 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజు మా ప్రభుత్వం ఏం చెప్పింది? ఇది వద్దు, మెగా డిఎస్ చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, విద్యార్థులకు పుపిల్ టీచర్ నిష్పత్తి ప్రకారం మేము నోటిఫికేషన్ వేస్తామన్నాం. వచ్చిన వెంబడినే మార్చి 15న వస్తున్నటువంటి భారత సాధారణ ఎన్నికల కోడ్కు ముందే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం 11,062 పోస్టులు. 11,062 పోస్టులతో పాటు ఒక 1,484 అంటే ఆల్మోస్ట్ 1,500 పోస్టులు 2008 డిఎస్సి టీచర్లను రిక్రూట్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక 14,000 హై స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా మొన్న మేము ప్రమోషన్ల ద్వారా హై స్కూల్స్ కు నింపడం జరిగింది. సరే, ఇదేమో ఎగ్జిస్టెడ్ టీచర్స్ కు ప్రమోషన్, దీన్ని పక్కకు పెడదాం. కానీ ఒక 13,000 టీచర్ పోస్టులను మాత్రం ఈరోజు నిక్కచ్చిగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అవుట్ ఆఫ్ 17,000 లో 17,000 వేకెన్సీస్ ఉంటే 13,000 చిల్లర మేము నింపుతా ఉన్నాం. రాజేష్ గారు, 17,000 వేకెన్సీస్లలో కూడా ఎగ్జిస్టెడ్ టీచర్స్ కు 30% ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన స్కూల్ అసిస్టెంట్ లో పంపించిన మన రీతిగా అంటే 17లో 51 పోతే మేము ఆల్మోస్ట్ రేపు రిటైర్ అయ్యే పోస్టులను దృష్టిలో పెట్టుకుని కూడా జీరో ఏమంటారు క్యాడర్ స్ట్రెంత్ జీరో ఉన్నా కూడా మేము ఇచ్చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశక్తి. ఇక డిఎస్సి వాయిదా గురించి అంటారా? ఒక విషయం చెప్పండి. సరే, అదంతా ఓకే. ఇప్పుడు మెగా డిఎస్సి అనేది కాన్సెప్ట్ నిరుద్యోగులు వచ్చిన మెగా డిఎస్సి వేయాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అవకాశాలు వస్తాయని దానిపై ఏంటి? ఇప్పుడు ఆ రోజు మీరు కూడా చెప్పారు కదా, ఇప్పుడు దీనికి ఏంటి డిఫరెన్స్? వీళ్ళు చేస్తున్నది ఏంటి? వాయిదా ఏమనడానికి ప్రధాన కారణం ఏంటి? క్లారిటీగా చెప్పండి ఒకసారి. అదే రాజేష్ గారు, నేను అది చెప్పడానికే బేస్ చెప్తున్నా. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు, లేదా ఆ స్కూల్లో టీచర్ లేడని ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు జాయిన్ కావట్లేదు. ఇవాళ
ఒక 13,000 మంది టీచర్లు అంటే 1:20 రేషియో ఉంటుంది రాజేష్ గారు. 13 26 2,60,000 మంది పిల్లలకు ఈ టీచర్లు పోయి రేపు బోధన చేయాలి. మరి వీళ్ళు వాయిదా వేస్తే వీళ్ళు కోరినట్టు 6 నెలలు 3 నెలలు 60 రోజులు చేస్తే మరి ఆ టీచర్లు లేక ఆ స్కూళ్ళలో ఉన్న ఒక అకాడమిక్ ఇయర్ లో సగభాగం పిల్లలకు విద్య బోధించకపోతే ఆ పిల్లల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక కాన్సెప్ట్ చెప్పనియండి. ఇంకొకటి, ఇవాళ డిఎస్సి వాయిదా కోరుతున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ డిబేట్ ఇంటే నాకు రాళ్ళు పడతాయి, ఇక ఇది అయిపోయిన ఎమ్మనే. వాయిదా కోరుతున్నారు ఎవరు? దాదాపు ఫస్ట్ అంటే మొన్న మార్చి 27న టెట్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 3వ తారీఖు వరకు టెట్ అయిపోయింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ అయిపోయింది. జూన్ 3 అంటే ఇవాళ ఎక్కడున్నాం మనం? ఆగస్టు 18న ఎగ్జామ్ ఉంది. 45 days టైం దొరికింది రాజేష్ గారు టెట్ అయిపోయిన తర్వాత. 45 days దొరికింది రాజేష్ గారు. వీళ్ళు అబోధాలు చెప్తా ఉన్నారు. నేను డేట్లు చెప్తున్నా. జూన్ 3కు చివరి టెట్, మే 20న స్టార్ట్ అయిన టెట్, జూన్ 3కు చివరి టెట్. నేను జూన్ 3నే క్రైటీరియా తీసుకుంటే 45 days అయిపోయింది. నేను ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గత సంవత్సరం నుంచి చదువుతా ఉన్నారు. టెట్ లో ఉన్నటువంటి సిలబసే 90% డిఎస్సిలో ఉంటుంది. ఒక్క పాయింట్ ఇక్కడ, ఒక్క పాయింట్. సరే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు టీచరు, మీకు తెలుసు, మీరు ఆ టీచర్లు మీ దగ్గర కోసం సమస్యలు చెప్పుకుంటారు. నిరుద్యోగులు చాలా మంది సమస్యలు వచ్చారు. నేనేమంటున్నా, నిన్న మొన్న ఎవరైతే నిరసన ఆందోళనలు తెలుపుతున్నారో వాళ్ళు నిజంగా డిఎస్సి రాయడానికి వాళ్ళేనా, నిజంగా నిరుద్యోగులేనా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో వాళ్ళు కాదు, వాళ్ళు నిరుద్యోగులు కాదు అని చెప్పారా? అది నిజమా కాదా? రాజేష్ గారు నేనేమంటున్నా అంటే, ఎందుకంటే అందరూ మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటారు. నేను సెకండ్ టైం టెట్ రాసిన 1,62,000 మందిలో సమయం సరిపోతలేదని అడుగుతున్నారు. పిల్లలు అడగడంలో తప్పు లేదు. ఈ ప్రజాస్వామ్య దేశం, ఆ పిల్లలే మాకు ప్రభుత్వం రావడానికి ఉపకరించారు కాబట్టి అడగడంలో తప్పు లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా మేము ఇలా 7 నెలల పరిపాలన పూర్తి చేసుకున్నాము. ఇంకా 4 సంవత్సరాల 5 నెలల పరిపాలన ఉంది. రాబోయే రోజుల్లో మేము 2 లక్షల ఉద్యోగాలు వేయాలంటే అనేక నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. మరి మొదటి నోటిఫికేషనే కొంతమంది కోరినట్టు వాయిదా. నేనేమంటున్నా, ఇదంతా ఓకే. మీరు నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున మీరు గతంలో ప్రభుత్వాన్ని కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఇంత ఈ స్థాయిలో ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు అవునా కాదంటే మీరు చెప్పలేకపోయారు. దాన్ని నేనేమంటున్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అన్నా ఇది సార్ ఇది మనం వాయిదా వేద్దాము, ఈ రోజు మన వైపు వాళ్ళందరూ ఉన్నారు, వాయిదా వేసి వాళ్ళని కూడా 10 రోజులు తీసుకుందామని మీరేమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? రాజేష్ గారు, పోయిన శుక్రవారం నాడు సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు సీఎం గారు అనేక మంది అధికారులతో లీగల్ ఒపీనియన్స్ తీసుకొని కూడా మాతో చర్చించడం మేము చెప్పినాం. కాకపోతే నేను అదే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో 2 లక్షలు నింపే నోటిఫికేషన్లు ఇట్లే డిమాండ్లు వస్తే వాయిదాలు వేసుకుంటే గత 10 సంవత్సరాల్లో పరీక్షలు వాయిదాలు పడ్డాయి, లీకులైనాయి, రద్దయిపోయినాయి. పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా ఛిద్రమైపోయింది. ఇప్పుడు అది కాకూడదు. ఒక ప్రభుత్వం ఒక ఎగ్జామ్ పెడుతుందంటే ఆ ఎగ్జామ్ నడుస్తుంది అనే క్రెడిబిలిటీని కూడా నింపే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. చీటికి మాటికి 10 మంది ధర్నా చేస్తే. ఇంకొకటి రాజేష్ గారు, ఇవాళ నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. ఆల్మోస్ట్ కొంతమంది ఏమో సార్ రద్దు చేయకండి, మేము చదువుతున్నాం, వాళ్ళ మాట అని చెప్పే వాళ్ళు ఉన్నారు. రద్దు చేయమనే వాటిలో 6 నెలలు ఒకరు అడిగితే, 60 రోజులు ఒకరు అడిగితే, 6 రోజులు ఒకరు అడిగితే వీళ్ళకే చిత్తశుద్ధి లేదు. ఇంకొకటి నేను చెప్తా ఉన్నా, ఇలా బక్క జడ్సన్ గానీ అశోక్ సార్ గానీ వీళ్ళంతా ప్రజాస్వామ్యంలో మద్దతు ఇవ్వాల్సిందే. నేను దాన్ని ఏకీభవించను. మా సీఎం గారు కూడా అన్నారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని. డెఫినెట్ గా మేము ఆ రోజు మద్దతు ఇవ్వలేదా నిరుద్యోగులకు? కాబట్టి ఇవాళ రాయని వాళ్ళు ఎక్కువ రాద్ధాంతం చేస్తున్నారు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనడానికి అనేక వీడియోలు వచ్చినాయి. అయితే ఇప్పుడు రాయని వాళ్ళే ఇదంతా ఆందోళన చేస్తున్నారు అంటారు. అంటే రాయని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. రాయని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చట్టాల గురించి తెలిసిన వాళ్ళు 100 కోట్ల కేసు పడితే, రాజేష్ గారు ఒకటే ఉదాహరణ చెప్తా. గ్రూప్ 1 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు గ్రూప్ 1 కాలేదు. మొన్న అయింది మా ప్రభుత్వంలో. 13 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కేసీఆర్, హరీష్ రావు పిల్లలు ఏం చేస్తున్నారు చూసాం కదా. లీకులు ఏ రకంగా లీకులు అయినాయి ఏంటి? లీకులే కాదండి, పరీక్షలే రద్దు అయిపోయినాయి. గురుకులాల నోటిఫికేషన్లు 2017లో ఎగ్జామ్ పెడితే మేము వచ్చిన తర్వాత 24లో మేము అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాం. కోర్టు కేసులన్నీ కూడా తెంపి, చిక్కులన్నీ కూడా పక్కకు నెట్టి ఇవాళ 56,000 పోస్టులు. మీరు నాకు టైం ఇస్తే చెప్తా డిపార్ట్మెంట్ వారిగా ఎన్ని పోస్టులు ఇస్తున్నాం. వచ్చిన 6 నెలల్లో 56,000 పోస్టులు నింపుతున్నాం.
మాకు ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. సుభాష్ గారు ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. ఒక 5 minutes. సత్యం గారు ఏంటి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయా, లేక ఇదంతా కావాలని చెప్పి ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఊసగొలుపుతున్నారు అనుకోవచ్చా నిరుద్యోగులు? ఇప్పుడు లేదా ఒక్క నిమిషం సత్యమన్న టైం తీసుకుంటున్నా. నిన్న గ్యాదర్ కిషోర్ మాట్లాడిండు. అవును, ఆ పిల్లల నేపథ్యం ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యము. 10 ఏళ్లలో ఏం చేసిండండి? ప్రవల్లిక అనే ఒక అమ్మాయి చచ్చిపోతే ఎగ్జామే అప్లై చేయలేదని చెప్పిన ఈ పార్టీ నేతలు, లవ్ ఎఫైర్ ఉండి చచ్చిపోయిందని చెప్పిన ఈ పార్టీ నేతలు నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాళ్ళ ప్రోత్సాహం వల్ల, వాళ్ళ ఎంట్రీ వల్లనే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇలా నిరుద్యోగుల కోసం నిక్కచ్చిగా యూపీఎస్సీ క్యాలెండర్ మాదిరిగా ఎగ్జామ్ డేట్ అంటే డేట్కు జరుగుతుందనే ఒక నమ్మకాన్ని 20 లక్షల మంది నిరుద్యోగుల్లో నింపడానికే ఈ కఠినమైన నిర్ణయం. పోస్ట్పోన్ చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చే టీచర్ ఉద్యోగం, హర్షవర్ధన్ రెడ్డికి వచ్చే టీచర్ ఉద్యోగం పోదు. క్రెడిబిలిటీ నింపాలి పిల్లల లోపల. పరీక్ష అంటే పరీక్ష నడుస్తుంది. కానీ మనం ఏమనుకున్నామంటే, ఒకటి సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం చూసాము బారిగేట్లు, అరెస్టులు, తర్వాత ధర్నా చౌకులు ఇవన్నీ ఎత్తేసిన విషయం మనం చూసాం కదా. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది ప్రజాపాలన కాబట్టి ఇలాంటివి చూడంలే, మనం ఇలాంటివి డిస్కషన్ చేసుకోము రాబోయే రోజుల్లో అనుకున్నాం. ఈ అరెస్టులు, ఈ బ్యారిగేట్లు, ఈ లాఠీ చార్జీలు ఉండవని మేము అనుకున్నాం. అంటే ఇంత త్వరగా మనం డిస్కస్ చేస్తాం అనుకోలే హర్షవర్ధన్ రెడ్డి గారు. రాయేష్ అన్న, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మామూలు మంత్రులు వచ్చినా కూడా హౌస్ అరెస్ట్లు చేస్తుంది మాలాంటోళ్ళని. మామూలు మంత్రులు మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రి వస్తున్నారంటే మాలాంటోళ్ళని హౌస్ కార్డు వచ్చి పొద్దున్నే పోలీసులు నిలబడుతుంది. బయటికి వెళ్తే ఏం దీని నినాదాలు చేస్తారని మేము అట్లా చేయట్లేదు. ఆ రోజులు తెచ్చుకోవద్దంటున్నా మిమ్మల్ని, ఆ రోజులు తెచ్చుకోవద్దంటున్నా. నేనేమంటున్నా, మా పాలన చూడండి. 7వ తారీఖు నాడు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తుండేనే మరొక వైపు ప్రగతి భవన్ కంచెలు తొలగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. నిన్న విద్యార్థులు ఎక్కడైనా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో రోడ్డెంబడ వెళ్తున్నటువంటి ఆ రహదారి మీద వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని వాళ్ళు అదుపు తీసుకోవాల్సి వచ్చింది. ఆ అదుపులో తీసుకునే క్రమంలో మీకు అది కొంత వైలెన్స్ గా కనిపించి ఉండొచ్చు. డెఫినెట్లీ మేము ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇటువంటి మరోసారి కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మాదే. సాధారణంగా ప్రభుత్వాలు ఫైనాన్షియల్ బర్డన్ పడద్దని రకరకాల టెక్నిక్లు ఉపయోగిస్తుంటాయి. నోటిఫికేషన్ ఇవ్వటం, పరీక్షలు జరపకపోవటం, పరీక్షలు జరపటం, ఎవరో ఒకరు కోర్టుకు పోతే అవి వాయిదా పట్టడం, లేదా ఇంటర్వ్యూలు అయిపోతే ఆర్డర్లు ఇవ్వటానికి మరికొంత టైం. ఇదంతా కూడా ఫైనాన్షియల్ బర్డన్ పడద్దని చెప్పేసి ఒక మన రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రం అయినా ఈ టెక్నిక్స్ అప్లై చేస్తాయి ప్రభుత్వాలు. ప్రజలను సాటిస్ఫై కావడానికి నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, రిటర్న్ ఎగ్జామ్ జరుపుతుంటాయి. ఫైనల్ ఆర్డర్ ఇచ్చే వరకల్లా అది దశాబ్దం కూడా పడతాయి. 13 ఏళ్ల కింద గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఆర్డర్ కోసం 4 ఏళ్లు వెయిట్ చేసి 32 ఏళ్ల అప్పుడు సెలెక్ట్ అయితే 36 ఏళ్లు పూర్తయినట్టుగా ఆర్డర్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసినటువంటి పిల్లలు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కకు పెడితే, ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని అడ్డుకోకుండా మరొక నోటిఫికేషన్ కోసం డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు ఉదాహరణకు ఒక్కటే ఇష్యూ, మిగతా అన్ని పొలిటికల్ పక్కకు పెడితే మనం ఈ టాపిక్ కి కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటి, గ్రూప్ 2కు తర్వాత డిఎస్సికి గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి డిఎస్సి వాయిదా వేయండి 90 రోజులు అనేది ఇది ఒక్కటే సింగిల్ డిమాండ్. మిగతా అన్ని పక్క వాళ్ళు అల్లేయే మిగతా అన్ని, కానీ ఇది ఒక్కటే వాళ్ళ నిరుద్యోగులు అడుగుతున్నది. సహజంగానే ఒక స్టూడెంట్ యొక్క సైకాలజీ ఎటువంటిది అంటే, ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఉంటే సంతోషపడతారు. అది రెగ్యులర్ ఎగ్జామ్ అయినా, ఇవాళ ఒక ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ ఉన్న దానికన్నా మధ్యన 1 డే గ్యాప్ ఉండే ఎగ్జామ్ పెడితే చాలా సంతోషపడతారు సైకలాజికల్ గా. అట్లా గ్యాప్ ఉంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని మనం కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటా పరిమితులు అంటే, ఇప్పుడు అది వాయిదా పడదు అనుకోండి, డిఎస్సి వాయిదా పడదు అనుకోండి, 90 డేస్ వాయిదా వేస్తే ఇప్పుడు మనం పెట్టే ఈ డేట్లన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కావు, డిపెండెంట్. కరెక్టే, కానీ ఇప్పుడు మీరే ఇంత ముందు అన్నారు కదా ఈ కోర్టులకు వెళ్తుంటారు, చేస్తుంటారు, ఇది జరగకుండా చేస్తుంటారు అనేది. ఒక్క మాట చెప్పనియండి, ఇవాళ ఇదే ఈ డిఎస్సి వాయిదా వేస్తే 90 రోజులు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి ఇది క్లాష్ కాదనే ఉంది. రేపు దాని షెడ్యూల్కి ఇది క్లాష్ అయితే మళ్ళా వాయిదా వేశారు అనుకోండి, నిరుద్యోగులు ఇంకా ప్రెజర్కి లోనై కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జరిగేది జరగనిచ్చి నీకు ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. ఒకటి, అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ లో ఈ టీచింగ్, అది ప్రొఫెసర్ కానివ్వండి, లేకపోతే లెక్చరర్స్ కానివ్వండి, టీచర్స్ కానీ అకాడమిక్ స్టార్టింగ్ అపాయింట్ చేయాలి
వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యేటువంటి విధంగా జాబ్ క్యాలెండర్లో ఉన్నని లాంగ్ పెండింగ్ మానాటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ అది. కాబట్టి ఇవాళ రిక్రూట్ చేస్తే కానీ అసలు వాస్తవానికి మార్చిలో ఏప్రిల్లో టెస్ట్ అయిపోవాలి, జూన్లో ఆర్డర్లు ఇవ్వాలి, జాయిన్ కావాలి. ఇప్పటికే 2-3 months బ్యాక్లాగ్ ఉంది టైం. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇది కానిచ్చి నిరుద్యోగులు మాకు ఇంకా ఉద్యోగాలు ఇస్తామన్న డిమాండ్ ఏదైనా ఉంటే, రేపు శాంక్షన్డ్ పోస్టులు ఏదన్నా ఖాళీ ఉంటే ఖాళీ ఉన్నాడికి మరొక డిఎస్సీ అని చెప్పేసి డిమాండ్ చేయొచ్చు. తర్వాత ముఖ్యమంత్రి మేము శాసనసభలో చర్చించి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం అంటున్నారు. తీసుకురానివ్వండి. కాబట్టి ఇవాళ తర్వాత ఇంకోటి కూడా. కానీ సత్యం గారు అదంతా మాట్లాడకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా పేరుతోటి నడిపిస్తున్నారు కొందరు అని చెప్పేసి. దాంతోపాటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇప్పుడు ఇదే కేటీఆర్, హరీష్ రావు అంటే ఈ పెద్దలకు ఉసగొలుపుతున్నారు, వాళ్ళని ఎగ్జామ్ రానియకుండా ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన. ఆ పరిస్థితి ఉందంటారా నిజంగానే? ఈ కోచింగ్ ఆ మాఫియా ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. గతంలో రైల్వే స్టేషన్లో జరిగినటువంటి రైలు దాగలబెట్టాలని చేసిన ప్రయత్నంలో ఎవరిది ఆఖరికి ఎవరు అరెస్ట్ చేశారు? కోచింగ్ యజమానిగా అరెస్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు కోచింగ్ వాళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 80% స్టూడెంట్స్ నిరుద్యోగులు ఎగ్జామ్ జరపాలి. మేము ఇప్పటికే లాంగ్ పెండ్ 7 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి జరపాలని 80% అడుగుతున్నారు. 20% వాయిదా ఏమని. సుభాష్ గారు మీకే ఇస్తాను ప్లీజ్. అందుకని నా అప్పీల్ ఏమిటంటే ఇవాళ ఏవైనా అంటే ఇవాళ ఎగనెస్ట్ గా మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే మొన్ననే డిఏఓ ఎగ్జామ్స్ రాశాం, మొన్ననే సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ రాశాం, మొన్ననే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు, మొన్ననే ఇంకా ఇతర ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఇవన్నీ అయినాయి కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంటే మంచిది అన్నారు. కోదండరాం, అరగోపాల్ కూడా నిన్న మహేందర్ రెడ్డి కలిసి మొన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమనంటే దానికి గ్యాప్ ఉండే విధంగా చూడండి అన్నారు. అంటే సత్యం గారు ఏమంటారంటే ఇప్పుడు ఈ రకంగా వాయిదా వేయించి రేపు మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అదే ప్రొలాంగ్ అవుతుంది. రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇక చూసారా వీళ్ళు ఉద్యోగాలు వేస్తామని చెప్పారు, అదేస్తామని చెప్పారు, ఇదేస్తామని చెప్పారు, ఏం చేయలేదని చెప్పేసి అంటే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఈ కుట్రలన్నీ కూడా ప్రభుత్వం గమనించే ఎన్ని అయినా కూడా ఎలాగైనా సరే ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవాళ దరిదాపు 3-4 లక్షల మంది డిఎస్సి అమ్మటే కావాలని కోరుకుంటున్నారండి. ఒకవేళ గ్యాప్ లేదు అని పిల్లలు భావించినా దాన్ని సర్దుకోవటం అవసరం. అటు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కు అందుతాయి పోస్టులు. రెండోది 13,000 మంది రిక్రూట్ అయితే ఒక రిలీఫ్ వస్తుంది నిరుద్యోగులకు. కాబట్టి ఇది సాధారణంగా ప్రభుత్వాలు రిక్రూట్ చేయకపోతే, నోటిఫికేషన్ లేకపోతే ఉద్యమాలు నడుస్తాయి. రిక్రూట్ చేస్తుంటే ఉద్యమాలు నడిపి దాన్ని వాయిదా ఇప్పుడు ఒకవేళ ఇంకా మరిన్ని పోస్టులు కావాలనుకునే వాళ్ళు మరొక దానికి డిమాండ్ చేయండి. మరొక నోటిఫికేషన్ చేసినా బాగుండేది. సుభాష్ గారు మళ్ళీ వస్తాను. సుభాష్ గారు ప్లీజ్ ఏమో చెప్తాను. సుభాష్ గారు వినపడుతుందా? చెప్పండి సుభాష్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకు ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ ఎంత మనం రాజకీయం చేసినా కూడా ఇంకా 4 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు. అవును. ఎన్నికల హామీ ఇచ్చిన అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఎన్నికల హామీ ఇచ్చింది కాబట్టి ఎన్నికల హామీ ఫుల్ ప్రూఫ్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. మేము తప్పకుండా వీటి మీద మీరు కనుక ఇంప్లిమెంట్ చేయకుంటే మేము ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు చెప్తాం మీ ద్వారా. తర్వాత చాలా క్లియర్ గా చేస్తుంటాం ఏ పార్టీ అయినా కూడా. నేను ఏమంటున్నానంటే మనకు ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా తప్పిదాలు జరిగినాయో అనేది చాలా క్లియర్ గా తెలిసిన విషయం. మనం అంటే ఏదైతే ఆర్డినెన్స్ కనుక తీసుకురాకుంటే ఏమైతుందంటే అది కోర్టుకు వెళ్తారు, కోర్టు నుంచి స్టే పట్టుకొస్తారు. తర్వాత ఇంతకుముందు మనకు సత్యం గారు చెప్పినట్టు నిన్న ఇంకొక టీవీలో కూడా సేమ్ ఇదే చెప్పినాను. ఏమైతుందంటే కొన్ని పార్టీలు అమలు కాని హామీలు ఏదైతే ఇస్తుందో మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ గా ఒక ఫీజిబిలిటీగా అసలు నిజంగా ఇది ఫీజిబుల్. అవును, వీళ్ళు చెప్పినవి చేస్తూ ఉన్నారు కదా సుభాష్ గారు. ఇప్పుడు వీళ్ళు చెప్పినవి చేస్తూ ఉన్నారు కదా, ఒకటి చేస్తూ వస్తూనే ఉన్నారు కదా. అదే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుందంటే అంటే ప్రపంచంలో పట్టిన ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఉద్యోగాల మీద డిపెండ్ అవుతలేరు. చాలా మంది ఏంటంటే సొంతంగా డెవలప్ అవుతున్నారు. మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఏ హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన పక్క రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, లేకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి. అంటే అందులోకి పనిచేసే వాళ్ళు పై నుంచి కింది దాకా
సో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పోయింది. అందరూ ఏమంటే ప్రభుత్వ ఉద్యోగాలు పోవాలంటారు, లేకుంటే ఇంజనీరింగ్ చేసేసి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేసి ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా ఉద్యోగం రావాలి, లేదంటే అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి దీని మీదనే ఉంటారు అన్నట్టు. ఈ ప్రభుత్వం ఇవాళ వచ్చిన తర్వాత మీ కాలం మీద మీరు నిలబట్టేందుకు మీరు ఒక ఎంప్లాయీ కాకుండా ఒక ఎంప్లాయర్ రండి అనేది మోదీ గారు పదే పదే చెప్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తాం సరే కానీ, బట్ వేరే ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు అలైడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, మన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఉంది, మేసన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, మెడికల్ ఇండస్ట్రీ ఉంది, పారామెడికల్ ఉంది, అలైడ్ ఇండస్ట్రీస్ ఉంది, అలైడ్ జాబ్స్ ఉన్నాయి. వీటి మీద ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా క్లియర్ గా చిత్తశుద్ధి తోటి మీరు ఉద్యోగాలు ఉద్యోగాలు మీరు ఏంటంటే అడగకండి, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి లోన్స్ ద్వారా తర్వాత ఏంటంటే ప్రేరణ కనుక చేస్తే ఇవాళ చాలా ఏంటంటే ఉద్యోగ సమస్య ఉండదు. మీరు ఏంటంటే నేను చెప్పింది చాలా క్లియర్ గా ఫ్యాక్ట్. ఏ హోటల్ ఇండస్ట్రీకి పోయినా ఎక్కడ పోయినా అక్కడ జనరల్ మేనేజర్ దగ్గర నుంచి కుక్ దగ్గర నుంచి సర్వింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఒరిస్సాలో లేకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ చాలా క్లియర్ గా ఏంటంటే అన్ని వర్గాలకు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నిటిని మనం బలోపేతం చేయాలి, ఎంపవర్ చేయాలి. నాకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఒక యూనివర్సిటీ పెడతాను రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే వెల్కమ్ చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర కనుక మనం ఉద్యోగాలు మన వాళ్ళకి ఇస్తే మనం డెవలప్మెంట్ అవుతాం కదా. ఎవరో ఎక్కడి నుంచి ఇప్పుడు ఒకటి సుభాష్ గారు, ఇప్పుడు ఇంతకుముందు సుభాష్ గారు సత్యం గారు ఒక పాయింట్, వాల్యుబుల్ పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ పరీక్ష ఇది నిర్వహించని ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆందోళనలు చెప్తున్నారో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తే బెటర్ కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. ఇట్లా ఇది ఆపు అది ఆపి అనే బదులు కరెక్టే అని చెప్పింది, అట్లా వేస్తే బాగుంటుంది కదా. దీన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే చూడండి, ఇప్పుడు పరీక్షలు అనేది నిరంతర ప్రక్రియ, ఉద్యోగాల అవకాశాలు తర్వాత ఉద్యోగాల అపాయింట్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఏ ప్రభుత్వం అయినా చేయాలి. నేను ప్రభుత్వం గురించి ఎందుకంటే ఇది స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి మనకు తెలిసి ఇవాళ 7 సంవత్సరాల నుంచి ఏంటంటే పరీక్షలు రాయకుండా గడ్డాలు మిసాలు పెట్టుకుని ఆస్తులన్నీ. ఒక విషయం చెప్పండి సుభాష్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఈ స్థాయిలో నిరసనలు చెప్తూ ఈ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు వీళ్ళు నిరుద్యోగుల పైన. గతంలో వీళ్ళు చేశారా? వీళ్ళ కనీసం అడిగే హక్కు ఉందా వీళ్ళకు? మీరు చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. మీరు ఏంటంటే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎందుకు చేయలేదు? ప్రతి ఒక్క అంటే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులే కొంతమందికి ఏంటంటే కోర్టుకు పోయి కోర్టు ఆశ్రయించి స్టే పట్టుకొస్తున్నారు. అలా హరీష్ రావు చెప్పినాడా లేకుంటే కేటీఆర్ చెప్పినాడా తెలియదు కానీ, బట్ వాళ్ళే ఏంటంటే ఆర్డినెన్స్ ఇస్తారు, వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళే ఏంటంటే పోయినట్టు స్టే పట్టుకొస్తారు. దీని మీద బాగా చర్చ జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. నిజంగా ఏంటంటే ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సి వస్తున్నారు. అంటే ఇంకొక 34 సంవత్సరాలు ఉద్యోగం తర్వాత కూడా పెన్షన్ ఇవ్వాల్సి వస్తున్నారు. ఈ బడ్డం తోటి కొన్ని ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే ఇంతకొంత ప్రభుత్వం చేసేది. ఈ ప్రభుత్వం ఏంటంటే మీరు బాధ్యత గల ప్రభుత్వం అని చెప్తున్నారు. క్లియర్ గా మీరు ఒక అవగాహన పెట్టి దీనికి ఒక కమిటీ వేసి దీనికి క్లియర్ గా ఇటువంటి పునరావృతం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. కానీ ఒకటి బాలాజీ గారు ఒక అంశము, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు కావచ్చు, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే విచారణ చేయాలి అనేది ఒక డిమాండ్ వస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అని మనం చూసాం. అప్పట్లో రైల్వే విషయంలో సంబంధించి ఒక కోచింగ్ సెంటర్ ఏ రకంగా చేసి ట్రైన్లను తగలబెట్టారో తర్వాత జరిగిన పరిణామాలు మనమంతా చూసాం కదా. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చినట్టు తెలుస్తుంది. ఇదేదో దీన్ని తీసుకువెళ్ళి ఎవరో ప్రయోజనాల కోసము నిరుద్యోగులను ఉసగొలిపి ఏదో చేద్దామని చూస్తున్నారు. కానీ దీనిపైన ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. కఠిన చర్యలు తప్పవు ఎలాంటివి ఉసగొలిపితే అనే దానిపైన ప్రభుత్వం అయితే సీరియస్గానే ఉంది. ఏం చెప్తారు బాలాజీ గారు? ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, ప్రభుత్వం దగ్గర అధికార యంత్రాంగం ఉంది. అటువంటి వాళ్ళు ఎవరుంటే డెఫినెట్ గా ఐడియా పెట్టండి, దానికి సంబంధించిన కారకుల్ని శిక్షించండి మేము కూడా కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీగా. కానీ దాన్ని అడ్డం పెట్టి వాళ్ళ నిరుద్యోగులకు సంబంధించిన ఆకాంక్షల్ని దెబ్బతీయడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని హరించినట్టు. ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్న మొదటి పాయింట్. హర్షవర్ధన్ రెడ్డి అయినా వాస్తవంగా డెమోక్రటిక్, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, దాంట్లో ఎక్కడికి కూడా సందేహం లేదు. కానీ ఆయన ప్రభుత్వం ఉన్నవాడు కాదు కదా, ప్రభుత్వ టీచర్ గా పనిచేసిన వాడు, ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడినవాడు తప్ప ప్రభుత్వం ఉన్నవాడు కాదు. ఈ ప్రభుత్వానికి కొత్త కాదు, హర్షవర్ధన్ కొత్త కావచ్చు, కానీ ప్రజా ఆకాంక్షల్ని మొత్తం అణచివేయడం, ప్రజా ఆకాంక్షలు మొత్తం కూడా ఎత్తివేయడం అనేది ఈ ప్రభుత్వానికి కొత్తగా. హర్షవర్ధన్ రెడ్డి కొత్త వాస్తవానికి అంత సత్యంగా చెప్పినట్టు. హర్షవర్ధన్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారా? ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ పొన్నం ప్రభాకర్ గాని, ఈ ముఖ్యమంత్రులు గాని, ఈ మంత్రులు గాని గతంలో ఉన్న వాళ్ళు కాదు. గతంలో ఉన్న వాళ్ళే వీళ్ళు. గతంలో మా మీద లాఠీచార్జ్ చేసిన వాళ్ళే, గతంలో మమ్మల్ని నిర్బంధాలు పెట్టిన వాళ్ళే,
గతంలో నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా నిండముచ్చిన వాళ్ళే వీళ్ళు. ఇలా కొత్త వాళ్ళు కాదు ఈ ప్రభుత్వం అంతా. హర్షవర్ధన్ కొత్త, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే జరిగేది కాదు, తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ ఆకాంక్షలు కొట్లాడినవాడు ఆయన. నేను ఎందుకు ఇప్పుడు ఇదే పొన్నం ప్రభాకర్ తిరిగా కాదండి బలరాజ్ గారు, మీరు బల చెప్తారు. ఇదే పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరిగిందో తెలియదా, పార్లమెంట్ లో ఏం జరిగిందో తెలియదా, స్పెల్ ఎవరు కొట్టిందో తెలియదా, మీరు ఏం అంటే వాళ్ళు ఏం పాల్గొనలేదు, పారాషూట్ లో వచ్చినట్లు మాట్లాడతారేంటి మీరు? మీ దగ్గర ఉన్నారు వాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళు తెలంగాణ కాదు తెలంగాణ ద్రోహులు అనే వాళ్ళు మీ పార్టీలో కొంతమంది ఉన్నారు. అట్లా గుర్తుపెట్టుకో. వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? హర్షవర్ధన్ కామెంట్ చేస్తే మీరా మాట్లాడేది? ఒక్కటి నిమిషం బాలరాజు గారు, తెలంగాణ ఉద్యమంలో పోలీసులని ఇట్లా భుజాల తన తోసుకుంటూ పోతుంటే మనం ధర్నాలు చేసుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ, ఈ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డిని నువ్వు తెలంగాణ ద్రోహివి, కరీంనగర్ వస్తే తుపాక్ దానా కాలుస్తా హెలికాప్టర్ అన్నాడు. అటువంటి పొన్నమన్న గురించి ఎట్లా చెడ్డ మాట్లాడతాం? ఈ ప్రభుత్వాలు అనేవి గతంలో ఉన్న ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు ఏళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరెత్తున్నారో గతంలో వాళ్ళు అంచు చేసిన వాళ్ళే, నిర్బంధం చేసిన వాళ్ళని మాట్లాడుతున్నాను తప్ప వీళ్ళు పాత వాళ్ళుగా. నువ్వు కొత్త వాడివి, ఎందుకంటే నువ్వు ప్రభుత్వంలో లేవు, ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడిన వాడివి. నీలాంటి వాళ్ళు ప్రభుత్వం ఉండరు కదా, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ప్రభుత్వాలు ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడే వాళ్ళు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే వాళ్ళు. నేను అంటాను మొదటి పాయింట్ ఒకటి, వాళ్ళు ఎందుకు ఇవాళ ఈ పెద్ద ఎత్తున ఆందోళనలు వస్తా ఉన్నాయంటే గతంలో నిరుద్యోగులు కాదు. మీరు ఏంటి ఇప్పుడు ఈ ఆందోళన వాయిదా అయిపోతే ఈ ఆందోళన ఉధృతం చేపిస్తారా? మీరు కూడా ఉంటారా నిరుద్యోగుల సపోర్ట్ గా? విద్యార్థులే నెత్తికెత్తుకుంటారు, నిరుద్యోగులను ఎత్తుకెత్తుకుంటారు. ఎట్లా కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే సీఎం కాదు రేవంత్ రెడ్డి కాదండి బల్లాజ్ గారు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో కాదు బల్లాజ్ గారు, ఇది ఒకవేళ వాయిదా వేయకుంటే ముఖ్యమంత్రి చెప్పినట్లు హరీష్ రావు కేటీఆర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష చేసే అవకాశం ఉందా నిరుద్యోగుల తరపున? ఇప్పుడు సార్ నిరుద్యోగులు ఏదైతే కార్యాచరణ చేస్తా ఉన్నారో ఆ కార్యాచరణకు 100% అది న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు ఈ ఆందోళన జరుగుతా ఉన్నాయి సార్? గ్రూప్ 1 మెయిన్స్ 1:100 అమలు చేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తే అమలు చేయాలని బల్లగుద్దింది కాంగ్రెస్ కాదా? మరి ఇలా గప్ చిప్ ఉన్నది కాంగ్రెస్ కాదా? గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, 2000 పోస్టులు పెంచాలి, 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిమాండ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ మేము అంగీకరిస్తున్నాం అన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా గప్ చిప్ ఉన్నది కాంగ్రెస్ కాదా? డిఎస్సీని వాయిదా వేయాలి, పోస్టు పెంచాలంటే 100% డిఎస్సీని వాయిదా వేయాలి. ఒకటే బాలాజీ గారు ఇప్పుడు ఒకటే పాయింట్ నేనేమంటున్నా నిజంగా ప్రభుత్వం బాలాజీ గారు దయచేసి నిజంగా ప్రభుత్వం ఇది ఆపాలి ఖచ్చితంగా. నిరుద్యోగుల కోసం మీరు కూడా పోరాటం చేయాలంటే మీ దగ్గర ఉన్నది ఒక సవాల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ నిజంగా ఇంతకుముందు అన్నట్టు దీక్షలు చేయాలి, మీరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసన తెలపాల్సిందే, ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే తప్ప వీలాగారు. ఇప్పుడు సార్ 100% ఆ సమయం వస్తే ఆ సందర్భం వస్తే అందరు మేము కూర్చుంటాం, మాతో పాటుగా కేటీఆర్ కూర్చుంటాం, మాతో పాటు హరీష్ రావు కూర్చుంటాడు. ఈ నిరుద్యోగుల కోసం ఈ విద్యార్థుల కోసం చేస్తుంటే ఈ పరిస్థితి రాకపోతుండే కదా. ఇటును ఇలా 100% తెలంగాణ ఈ రోజు నిరుద్యోగులు కాదు బాలాజీ గారు, ఈ రోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా మరి నిజంగానే? సుభాష్ గారు 1,62,745 పోస్టులు వేసిన సార్ మేము 1,62,745 పోస్టులు నింపినాం 10 సంవత్సరాల కాలంలో. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు 1,62,745 ఉద్యోగాలు నింపినాం. 2,32,645 ఉద్యోగాలు కాంగ్రెస్ నింపినాం అంటుంది. ఉద్యోగాలు రాజేష్ గారు ఏమంటుందంటే సార్ ప్రజల ఇప్పుడు రాజేష్ గారు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పరీక్ష కరెక్ట్ చేయించిందండి. అసలు విద్యార్థులు ఏంటంటే విద్యార్థులు పోతుంటే భయం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా లీక్ అయినాయి. కనీసం ఏంటంటే పేపర్లు దిద్దే ప్రక్రియ కూడా కరెక్ట్ పెట్టలేదు మీరు. ఎంత 26 మంది చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇటువంటి దాంట్లో ఇవాళ ఓకే పర్లేదు హర్షవర్ధన్ గారు
ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మొన్న ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేసి ఇంతకుముందు దీని మీద హర్షవర్ధన్ వింటున్నారా? బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, దీక్షలు, ఆమరణ దీక్షలు అనేది కొత్త కాదండి, గుర్తుపెట్టుకోండి. సో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్ దీక్ష చేయండి, ఆమరణ దీక్ష చేయండి అని. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏంటి ప్రభుత్వం చేతిలో ఏముంది, అసలు ఆయుధం ఏంటి, ఏం చేయబోతారు? ప్రభుత్వం విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఇందాక సోదరుడు అన్నాడు కదా, మెగా వేసాం కదా, మీరు 5,000 వేస్తే మేము 13,000 వేసినాం. మేము ఇచ్చిన మాట మీద పడ్డటువంటి ప్రభుత్వం. నిజంగానే నేను చెప్తున్నా, కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం చేసి అధికారం అనుభవించిండ్రు కదా, మరి ఇప్పుడు కూడా డిఎస్సి వాయిదా వేయడము, మేము దచ్చుడో అని కూర్చోమని. మరి నిజంగా నేను కూడా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఎందుకు చెప్తారు? ఇంకొకటి, రాజేష్ గారు, బాలరాజు గారు ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చిండు గ్రూప్ 1 మీద. గ్రూప్ 1 1:100 డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 1997లో 330 జీవో ప్రకారం వచ్చినప్పుడు 1:100 ఉండింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో ఆ రోజు 55 జీవో తీసుకొచ్చి 1:50 చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కాదు. బాలరాజు గుర్తు పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ కోర్టు కేసుల వల్ల 2022 ఏప్రిల్ 20వ తారీఖు నాడు అదే 55/1 అని ఒక అనుబంధ జీవో ఇస్తూ 1:50 పెట్టింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. దాన్నే మేము కొనసాగిస్తూ మొన్న మేము ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాం. ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా బాలరాజు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, బీసీబీడీ మా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సాయేష్ గారు, 1:50 గతంలో యూనివర్సల్ వచ్చేది ఆల్ క్యాస్ట్ ఓపెన్ ఆల్టో. కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని మార్చుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కేటాయించిన వాటిలో ఆ రిజర్వేషన్ లో 1:50 ఇచ్చినాం మేము. బాలరాజు గారు మీరు అంత సంతోషపడాలి, మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకారం 1:50 ఇచ్చింది. ఇంకొకటి రాజేష్ గారు వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ రోజు పట్టి విక్రమార్క గారు మాట్లాడలేదు అసెంబ్లీలో అంటున్నారు. ఏప్రిల్ 20, 2022కు 1:50 నోటిఫికేషన్ వచ్చింది. అంతకుముందు 1:100 ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ మాట్లాడింది ఫిబ్రవరి 2000. వాయిస్ బ్రేక్ అవుతున్నాడు, వాయిస్ బ్రేక్. రాజేష్ గారు, సత్యం గారు ఇవాళ నమస్కారం. 1:50 నుంచి 1:100 అసలు ఈ ఎగ్జామ్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి? మెరిటోరియస్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ 31,000 మందిని మెరిటోరియస్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకున్నారు మెయిన్స్ కు. మళ్ళీ 100 చేయమనంటే 62,000 మందిని చేసుకోవాలి. మరి ఇంకా ప్రిలిమ్స్ ఎందుకు, డైరెక్ట్ మెయిన్ ఎగ్జామ్ పెడితేనే సరిపోతుంది కదా. ఇవాళ సివిల్స్ కు 1:12 సెలెక్ట్ చేసుకుంది యూపీఎస్సి. అంటే ఏదో ఒక వడపోత కార్యక్రమం ద్వారా మెరిటోరియస్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. రేపు 1:100 అయినాక ఇంకా దగ్గర మార్కులు వచ్చిన వాళ్ళు 1:200 చేయమని అంటారు. ఇప్పుడు ఈ డిమాండ్ సహేతుకం అయిద్దా? తర్వాత మెరిటోరియస్ 31,000 మంది సెలెక్ట్ చేసినాక ఇంకో 31,000 మంది చేసి వీళ్ళని డైల్యూట్ చేయడం కరెక్ట్ అయిద్దా? కాబట్టి ఇవాళ తర్వాత రెండోది, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చలో కూడా నోటిఫికేషన్ లో 1:50 ఉన్నాక పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కూడా అట్లయిద్ది, అందుకని 1:50 అని నిర్ణయించారు. కాబట్టి పొలిటికల్ డిమాండ్ కోసం, లేకపోతే సెలెక్ట్ కాని వాళ్ళు 2,70,000 మంది, సెలెక్ట్ అయిన వాళ్ళు 30,000 మందే. కాబట్టి మనం ఆ డిమాండ్ పెడితే మిగతా 2,70,000 మద్దతు ఇస్తారని పొలిటికల్ డెసిషన్స్ కరెక్ట్ కావు. కాబట్టి ఇవాళ మెరిటోరియస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ఎగ్జామ్ యొక్క ఆబ్జెక్టివ్ అయినా అదే. కాబట్టి ఎవరు చేసినా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక డిమాండ్ చేసి అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకటి కన్సిడర్ చేయటం అనేటువంటిది అది రాజకీయ పార్టీల యొక్క రాజకీయం. కానీ మనం మెరిటోరియస్ మన ఆబ్జెక్టివ్ ఏంటి? మెరిటోరియస్ సెలెక్ట్ చేసుకోవటం. దానికి 1-2 స్క్రీనింగ్ టెస్టులు పెట్టారు. అందులో తర్వాత రెండోది మనం ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే గతంలో ఇంటర్వ్యూలకు పైరవీలు ఉండేవి, ఇప్పుడు ఆ పైరవీలు ఎప్పుడు చేశారు? డైరెక్ట్ గా మెయిన్ ఎగ్జామ్ తోటి జాబ్స్ వచ్చేస్తాయి. హర్షవర్ధన్ గారు, బాలాజీ గారు ప్లీజ్. ఓకే, ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినా మేము మాట్లాడినా తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు, తెలంగాణ నిరుద్యోగ ప్రయోజనాలే మనం మాట్లాడుకుంటాం. అవును. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ పార్టీ ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి వారు ఎలక్షన్ సమయంలో మాట్లాడిన మాటలకు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అమలు చేస్తున్న తీరుకు ఏదైతే వేరియేషన్ ఉందో ఆ వేరియేషన్ మేము ఖండిస్తా ఉన్నాం. గతంలోనే అందసత్యం గారు చెప్పినట్టు 100% ఇంటర్వ్యూలలో అప్పుడు వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఏపీ ఏదైతే
ఏపీఎస్సీ ముందు ధర్నా చేసినాం. అంటే పైసలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అనేటువంటి డిమాండ్ జరుగుతా ఉంది, ఇది అన్యాయం అని చెప్పేసి మీ ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ రోజు. నేను ఏమంటున్నాంటే ఆ రోజు పైసలు ఉన్న వాళ్ళకి గ్రూప్ 1 సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటే ఆ ఇంటర్వ్యూలో పైసలు తీసుకొని పైసలు ఉన్న పోస్ట్ ఇచ్చేది. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి రాకపోయి ఆంధ్ర వాళ్ళకి వచ్చేది. ఆ క్రమంలో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసి ఇంటర్వ్యూలు రద్దు చేసి కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది కాబట్టి మనందరం సంతోషపడాలి. 1:50 అనేది పిలిచాలని ఆలోచన చేసి కూడా గత ప్రభుత్వమే. మరి 1:50 మేము పిలుస్తా ఉంటే ఎందుకు గతంలో ఇదే నిరుద్యోగుల దగ్గరికి విద్యార్థుల దగ్గరికి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, అశోక్ నగర్ లో ఇలా జాతీయ ఎల్ఓపిగా ఉన్న రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ లో ఏం చెప్పినారు, ఇవన్నీ కూడా చర్చకు వస్తా ఉన్నాయి సార్. స్టాండర్డ్ పిలిచాలనే డిమాండ్ ఏదైతే ఉందో మేము మద్దతు తెలుపుతాం. అశోక్ నగర్ అనేది వాస్తవం కాదా? ఇవాళ గ్రూప్ 2 ఉద్యోగాలు 2000 పెంచుతామన్నది వాస్తవం కాదా? గ్రూప్ 3 ఉద్యోగాలు 3000 పెంచుతామన్నది వాస్తవం కాదా? మరి అన్ని కూడా పెంచుతామన్నది ఎవరు సార్? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది వాస్తవం కాదా? 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది ఎవరు సార్? నిరుద్యోగ క్యాన్ ఇస్తామన్నది ఎవరు? చూద్దాం బాలాజీ గారు, జాబ్ కార్డు ఇస్తాం 5 లక్షలు ఎవరు సార్? చూద్దాం మరి అమలు చేయాలని కోరుకుంటాం కదా బలమైన ప్రతిపక్షం. చూద్దాం బాలాజీ గారు, నేనేమంటున్నా నిరుద్యోగ వృత్తి మీద మళ్ళీ డిబేట్ పెట్టండి. అదే ఖచ్చితంగా నేనేమంటున్నా, ఇది ఏదో 2 రోజుల నుంచి జరిగింది ఇది అనుకున్నాం, కానీ నిన్న ఇది తీవ్రతరం ఎక్కువైతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా పునరాలోచిస్తుందా ఏంటి వాయిదా అంశంలో, మరి లేక మరో నోటిఫికేషన్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అండి సత్యం గారికి, అదేవిధంగా బాలాజీ గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదే సుభాష్ గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు అనే విధంగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. నిజంగా అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మరి లేదు? ఈ నిరుద్యోగుల పేరుతో ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఇన్స్టిట్యూట్ నుంచి మాఫియా, ఒక ఇన్స్టిట్యూట్ మాఫియా ఉంది, వాళ్ళంతా నడిపిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి దీనికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది. మరి నిజంగా నిరుద్యోగులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నదని చూద్దాం. రాబోయే రోజులు ఏం జరగబోతుంది, మరి నిజంగా వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ డిఎస్సి పరీక్షకు సంబంధించి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 సామారెడ్డి ఆరోపణ.